హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ ఓట్స్ టొమాటో కిచిడి. ఫస్ట్ నేను దానికోసం ఇలా ఒక 2 టమాటోస్ తీసుకున్నానండి. టొమాటోస్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో అందుకేనేమో మనం ప్రతి కర్రీలో మోస్ట్లీ టొమాటో అనేది యాడ్ చేసుకుంటాము. సో నేను ఈ ఓట్స్లో టొమాటో అనేది మిక్స్ చేసుకొని ఈ కిచిడి అనేది ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్స్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలండి. ఈ టొమాటో ముక్కల్నే కాకుండా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. అవే కొన్ని జీడిపప్పు అనమాట. మనం ఎప్పుడైనా కానీ టొమాటో పేస్ట్ చేసుకునేటప్పుడు జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ నేను కొంచెం ఎండు కొబ్బరి పొడి అనేది కూడా వేసుకున్నానండి. ఇది కూడా ఏంటంటే కన్సిస్టెన్సీని కొంచెం థిక్గా చేస్తుంది, చాలా బాగుంటుంది మనం కర్రీ వండుకున్నా కానీ. ఇప్పుడు నేను చేసే కిచిడీలో కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది, అందుకే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మొత్తం నీట్గా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్లా వచ్చేలా చూసుకోవాలండి, మరీ వాటరీగా కాకుండా. నెక్స్ట్ నేను దీనిలోకి కొన్ని వెజ్జీస్ అనేవి కూడా యాడ్ చేశానండి. బికాస్ ఓట్స్ టొమాటో కిచిడి అనేది లో క్యాలరీ, ఫైన్, వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా తినచ్చు. బట్ దీనిలో ఫైబర్ ఇంకా ప్రోటీన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఏంటంటే కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్, కంప్లీట్ మీల్ అనేది అవ్వదు. సో నేను దానికోసం ఫైబర్ ఉండాలని చెప్పి కొన్ని బీన్స్ ఇంకా క్యారెట్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో మనకి ఒక కంప్లీట్ మీల్ లాగా అవ్వాలి అంటే గనక మనం ఒక బాయిల్డ్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవడం, అండ్ ఆల్సో వీలైతే కొన్ని కీరా కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఏంటంటే కంప్లీట్ ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఈ ప్రోటీన్ సోర్స్ లో ఎగ్ ప్రిఫర్ చేయము అనుకున్న వాళ్ళు చక్కగా లెంతిల్స్ ప్రిఫర్ చేయండి. ఈ కిచిడీలోనే ఏవైనా మీకు నచ్చిన లెంతిల్స్ అనేవి యాడ్ చేసుకుంటే కొంచెం ప్రోటీన్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడైతే క్యారెట్ ఇంకా బీన్స్ కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాం కదండి. నెక్స్ట్ నేనైతే ఇలా రోల్డ్ ఓట్స్ తీసుకున్నానండి. ఇవి 100% రోల్డ్ ఓట్స్, సర్టిఫైడ్ గ్లూటెన్ ఫ్రీ అని చెప్పి ఉంటాయి, అవి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ కుక్కర్ అనేది పెట్టేసుకొని మనం కుక్ చేయడం స్టార్ట్ చేసేద్దాము. నేనైతే త్వరగా అయిపోవాలని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ వద్దు అనుకునే వాళ్ళు నార్మల్ గా కూడా కుక్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అందుకే నేను కుక్కర్ అనేది యూస్ చేశాను. ఇప్పుడు నేను కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేసుకున్నానండి. కోకోనట్ ఆయిల్ అయితే మంచి గుడ్ ఫ్యాట్స్ కాబట్టి యూస్ చేసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయితే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సిన పోపు దినుసులు అన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అవేనండి ఆవాలు, జీలకర్ర, పప్పులు అవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా చక్కగా చిటపటలాడేలాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఓట్స్ అనేవి వేసుకున్నానండి, రోల్డ్ ఓట్స్. నేను మెజరింగ్ కప్ ఇది తీసుకున్నానండి, మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోండి. నేనైతే ఒక 3 కప్స్ వేసుకున్నాను. మనం ఇలా వేసుకున్న తర్వాత ఇలా కాసేపు రోస్ట్ చేసుకోవాలండి ఓట్స్ ని. ఆల్రెడీ మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, దాంట్లోనే సరిపోతుంది. మనం మళ్ళీ ఆయిల్ కానీ వాటర్ కానీ ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు. ఇలా చక్కగా కాసేపు డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. కొంచెం కలర్ అనేది ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ టొమాటో మిక్చర్ అనేది రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ ని మనం ఇప్పుడు దీనిలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. థిక్ పేస్ట్ గా ఎందుకు చేసుకున్నాము అంటే ఇప్పుడు మళ్ళీ అట్లాగో మనం వాటర్ పోయాలి కాబట్టి అది మనం థిక్ పేస్ట్ గా చేసుకుంటేనే బాగుంటుంది. మనం చేసుకోవడమే వాటరీగా చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది అంతగా రాదు. సో నేను ఇప్పుడు ఏంటంటే తగినంత వాటర్ పోసుకున్నాను అనమాట. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత కాసేపు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, టెక్స్చర్ చాలా బాగుంది చూడడానికి. ఇలా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ ఇంకా బీన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నాకైతే క్యారెట్ ఇంకా బీన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే వేసుకున్నానండి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ లైక్ బీట్రూట్ ఇంకా గ్రీన్ పీస్ ఇంకేమైనా కానీ అవైలబుల్ గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాను అనమాట. వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఇంకొంచెం ధనియాల పొడి అండ్ ఇంకొంచెం జీరా పొడి అనేది నేను మిక్స్ చేసుకున్నాను. అండ్ మిరియాలు వేసుకున్నానండి. సో ఇక్కడ నేను కారం బదులు మిరియాలు వేసుకున్నానండి. కారం కావాలి అనుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే మిరియాల పొడి వేసుకొని చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ తగినంత వేసుకున్న తర్వాత మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ కూడా కావాల్సినంత కన్సిస్టెన్సీ ఇలాగా వచ్చే వరకు కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం కుక్కర్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ కూడా మనం లో ఫ్లేమ్లో అయితే సింగిల్ విజిల్, హై ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరి పోయిందో లేదో చూసుకొని మనం ఇంకా ఓపెన్ చేసుకొని చూద్దాము.
చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. పైన వాటర్ వాటర్ గా కనిపిస్తుంది కానీ చూసారా మిక్స్ చేసేసుకుంటే ఏంటంటే కలిసిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వరకు ఉంటే బాగుంటుంది. బికాస్ ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఈ మాత్రం కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో ఈ కిచిడి. ఓట్స్ లో కూడా మంచి ఫైబర్ ఉంటుందండి. కొలెస్ట్రాల్ కూడా తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా మనం మార్నింగ్ కిచిడీస్ తినాలి అనుకుంటే రైస్ బదులు చక్కగా ఇలా ఓట్స్ తో మనం కిచిడీ చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో ఇప్పుడైతే మనకి ఓట్స్ టొమాటో కిచిడి అనేది రెడీ అయిపోయిందండి. చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చక్కగా 1+ years పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా పెట్టచ్చండి. ఇది చల్లారిన తర్వాత కంటే వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ తో ఇంకా హెల్దీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.